సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ అయింది. అలాగే మొన్న వైసీపీకి సంబంధించి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ రెండు మేనిఫెస్టోలపై ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? టీడీపీ జనసేన మేనిఫెస్టోకి బీజేపీ ఆమోదం ఉందంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్తూ ఉన్నారు. కానీ మేనిఫెస్టో పైన ఎక్కడా కూడా మోదీ ఫోటో కానివ్వండి, బీజేపీకి సంబంధించి నేతలు ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి సంబంధించి ఎక్కడా కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు. ఇక వైసీపీకి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాలు పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చారో వాటిని 100% ఫుల్ఫిల్ చేస్తూ దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఈసారి మేనిఫెస్టోని రూపొందించారు. ఓవరాల్గా టీడీపీ జనసేన మేనిఫెస్టో గురించి, అలాగే వైసీపీ మేనిఫెస్టో గురించి ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ చారి గారు. చారి గారు నమస్తే. ఇప్పుడు నేను మీ మేనిఫెస్టో అంటాను, నేను వైసీపీ మేనిఫెస్టో అన్నాను. మీ మేనిఫెస్టో చూశారు, నెక్స్ట్ టీడీపీ జనసేన మేనిఫెస్టో నిన్న రిలీజ్ అయింది, అది చూశారు. సో వైసీపీ మేనిఫెస్టోకి ఏంటంటే పెద్దగా జగన్మోహన్ రెడ్డి చేసిన చేంజెస్ ఏం లేదు. గతంలో ఏవైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో వాటిని కొంచెం చేంజ్ ఓవర్ చేసి కొంచెం పెంచుకుంటూ ఈసారి మేనిఫెస్టో అమలు చేశారు. టీడీపీ జనసేన మేనిఫెస్టో ఎలా ఉందో మీరు చూశారు. ఏమనిపించింది ఈ రెండు చూడంగానే మీకు? సో మేనిఫెస్టో అనేది ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్. ఇద్దరు కూడా ఇద్దరి మేనిఫెస్టో సమర్థించే అవకాశం కూడా లేదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్కి వారం రోజుల ముందు మేనిఫెస్టో విడుదల చేయడం వల్ల కామన్ పీపుల్లోకి ఆ మేనిఫెస్టో వెళదు. మీరు ఎటు మేనిఫెస్టో కోసం బాధ్యత ఉంది. ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసి అది కామన్ పబ్లిక్కి అందించి వాళ్ళలో కొంత మానసిక చైతన్యాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేయడం లేదు. రెండు మనం కరెక్ట్గా చూడడానికి లేదు. ఓకే. కాకపోతే ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది జూన్ 4వ తారీఖు తర్వాత వెబ్సైట్లో ఉండదు, ఎక్కడో మళ్ళా పాతాళంగా తొక్కేస్తారు. అమలు చేసినా చేయకున్నా ఆ ఎవిడెన్స్ని ఎప్పుడైతే జాగ్రత్త చేస్తాడో దాన్ని మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఆనవాలు తాను క్రైమ్ చేసినటువంటి ఎవిడెన్స్ల మొత్తాన్ని కూడా డిస్పోజ్ చేస్తే మరి శిక్ష వేస్తున్నారుగా ఒక యాక్ట్ పెట్టి. మరి 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పబ్లిక్ డొమైన్లో నుంచి తీసేయడం అనేటువంటిది దాన్ని మనం ఏ క్రైమ్గా చూడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు అది గతం వేరండి. ఇప్పుడు 2014 మేనిఫెస్టో పబ్లిక్కి మనం చెప్పాల్సిన అవసరం ఉందండి. మనం చదువుకున్న వాళ్ళంగా సమాజంలో ఉన్నాం కాబట్టి మరి నీవు ఆ మేనిఫెస్టో చూపించే కదా నువ్వు ఓట్లు వేయించుకొని గెలిచావు. మరలా ఆ మేనిఫెస్టోలో మీరు ఎందుకు దాన్ని డిమాలిష్ చేశారు అంటే అక్కడ మీరు నేరం చేశారనే అర్థం, మీరు అసమర్థులనేగా. అందుకే ఓడిపోయారు 2019లో. కాబట్టి ఇక్కడ మరి 2014లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టోకి ఉంది, వెబ్సైట్లో ఉంది. 2019లో వెబ్సైట్లో మేనిఫెస్టో ఉంది. రేపు 2024 మేనిఫెస్టో ఉంటుంది కదా. సో కాబట్టి విశ్వసనీయత అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రజలకి చెప్పిన భాషలో ఎన్ని అంశాలు మనకూర్చారు, ఎన్ని అమలు చేశారు, ఎందుకు చేయలేకపోయారు అంటే ఇక్కడ ప్రజలలో మానసిక విశ్లేషణ కలిగించేటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు చేయడం లేదు, రెండు పార్టీలు చేయడం లేదు. కాబట్టి ఇక్కడ నవరత్నాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే. అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే వైసీపీ అభిమానులు ఎవరు కూడా మేనిఫెస్టో గురించి చర్చించటం లేదు. 100% చర్చ ఎక్కడ జరుగుతుంది? 2019లో అన్ని హామీలు ఇచ్చారు, 2014లో అన్ని హామీలు ఇచ్చారు. ఈ రెండు నెరవేర్చినటువంటి ఈ మేనిఫెస్టో, మూడోది ఆ రెండు మేనిఫెస్టోలు కలిస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఇందులో కలిపారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి
ఓ రకంగా చెప్పాలంటే అన్టచబిలిటీగా ఉందని చెప్పాలి, అంటరానితనంగానే ఉందని చెప్పాలి. ఓకే. అందుకనే ఎందుకంటే బీజేపీ అంటుకోవట్లేదా? అందుకే మరి, హ్మ్. ఎందుకంటే ఆ, తెలిసి ఎవడన్నా రాసుకోరు కదా. ఇందాక గతంలో చెప్పాను, ఒక రాజుగారి దగ్గరికి ఓ రాజుగారు నాకేంటనే అహంకారంతో ఉండేట. అక్కడికి ఇద్దరు మనుషులు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మేము ఇంద్రులకి, దేవేంద్రులకి, దేవతలకి మేము బట్టలు నేస్తామండి, కాబట్టి ఆ బట్టలు మేము కూడా మీకు తొడగాలనేటువంటి ఒక ఆలోచన కలిగిందని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తుల్ని రాజ్యంలోకి రానిచ్చి వారికి వసతులు ఏర్పాటు చేసి ఆ వస్త్రాలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం పంపించారు. హ్మ్. వాళ్ళ వాళ్ళ మెటీరియల్ పక్కన పెట్టేసి హ్యాపీగా రాజుగారి దివాణంలో 2 పూట్ల 3 పూట్ల రాజవిలాసాలు అనుభవిస్తున్నారు. రాజుగారికి ఒక ఆలోచన కలిగింది. దేవతా వస్త్రాలు ఎలా ఉంటాయో తెలియదు, కాబట్టి ఆ వస్త్రాలని కట్టుకోవాలని ఉత్సాహం ఎక్కువయ్యి ఒక మహామంత్రిని పంపించాడు. మహామంత్రి వాళ్ళు వచ్చారు కదా, వేవర్స్ ఇద్దరు వచ్చారు కదా, కాబట్టి మన దేవతా వస్త్రాలు ఎక్కడి దాకా వచ్చాయో చూసి రండి అని. అంటే రాజుగారు పంపించారండి. దేవతా వస్త్రాలు ఎంతవరకు చూసి రమ్మన్నారంటే, ఇదిగోనండి ఇది అంచు, ఇది పంచ, ఇది ఉత్తరేం చూపిస్తే అక్కడ ఏమీ లేదు, ఏమీ లేకుండానే ఆయన చెప్పి, ఈ దేవతా వస్త్రాలు జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే కనపడతాయి అని చెప్పాడు కొసమెరుపు. వెంటనే డౌట్ వచ్చింది మహామంత్రికి, నేను జ్ఞాని కాదు, నాకు కనపడలేదని చెబితే నా పదవి ఎక్కడ ఊడుతుందోనని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మీకోసం నేసేటువంటి ఆ దేవతా వస్త్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా రాజుగారిలో ఏమైంది, ఎక్కువగా ఉత్సాహం పెరిగింది. మరొక వారం మరొక సేనామంత్రిని పంపించాడు. సేమ్ ఇదే పాఠం, ఇదిగో మేనిఫెస్టో అద్భుతంగా ఉంది, ఇవి జ్ఞానం ఉన్న వాళ్ళకే కనిపిస్తాయి. వాడు వెళ్ళి చెప్పాడు. ఇట్లా ఎవరెళ్ళి చెప్పినా ఈ వారం అవుతుంది, ఆ వారం అవుతుంది అని రాజుగారిలో బాగా ఉత్సాహాన్ని తెప్పిస్తుంటే చివరి రాజుగారు అల్టిమేటం ఇచ్చాడు. రేపొద్దున దేవతా వస్త్రాలు ధరించి నేను రాజ్య పర్యటన చేయాలనుకుంటున్నాను, మీరు రెడీ అవ్వండి అని చెప్పి అల్టిమేటం ఇచ్చారు రాజు వేవర్స్కి. వీళ్ళు ఓకే దాని మీద మేము రెడీ చేస్తున్నామని చెప్పి అన్నారు. ఇక రాజుగారి నుంచోబెట్టి ఉన్న గుడ్డలు ఓడదీసి నడుం కట్టినట్టు, గోచి పెట్టినట్టు, ఇస్త్రీ మడిచినట్టు, మెడలో కండ వేసినట్టు, తలబాగా చుట్టినట్లు నుంచోబెట్టారు. రాజా మీ బట్టలు అద్భుతంగా ఉన్నాయి, ఇంద్రుడికి మీకు సమానంగా చేశాము, మీరు జ్ఞానవంతులు కాబట్టి మీరు జ్ఞానంతో చూడండి, మీకు వస్త్రం కనబడుతుంది అన్నాడు. కిందకి పైకి చూసుకున్నాడు, దిశమూల కనబడుతుంది. రాజుగారు డౌట్ వచ్చింది, నేను జ్ఞానం లేనివాడంటే రాజుగా పనికిరాను, ఒక అద్భుతం పదండి అన్నాడు. అలానే ప్రజల్లోకి వెళ్ళాడు. అలా ప్రజల్లోకి వెళ్ళి ఆయన తన యొక్క దేవతా వస్త్రాల గురించి, తన పథకాల గురించి చెప్పుకుంటూ పోతుంటే ఒక చంటి పిల్లవాడు ఏం చేశాడంటే ఒక తండ్రి భుజం మీద నుంచొనే, నాన్న రాజుగారికి బట్టలు లేవే అన్నాడు. అంటే అప్పుడు ప్రజలందరూ, ఆయనకు బట్టలు లేవని ప్రజలందరికీ తెలుసు, కాకపోతే బట్టలు లేవంటే శిరచ్ఛేదనం చేస్తారేమో అన్న భయం. కాబట్టి తెలుగుదేశం మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే, ద కింగ్స్ న్యూ క్లోత్స్, జ్ఞానం ఉన్నవాడికే కనిపిస్తుంది ఆ పథకాలు అందుతాయి, జ్ఞానం లేనివాడికి ఆ పథకాలు అందవు. ఎవరు జ్ఞానులు అంటే జన్మభూమి కమిటీకి సంబంధించినటువంటి వారు మాత్రమే అందుతాయి. సంపద సృష్టిస్తాం అనే పదం ఆయన ఎక్కువ వాడుతున్నాడు. ఎవరి సంపద సృష్టించుకుంటారు? తన బినామీలకి, తన క్వార్టర్ల వాళ్ళకి స్థిరచరాస్తులు పెంచుకోవడం కోసం చెప్పారు. అంటే ఒక రకంగా తెలుసానంటే భారతదేశం యొక్క ఆర్థిక వనరులకు మించినటువంటి ఖర్చు తెలుగుదేశం మేనిఫెస్టోకి ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా ఉంది ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన, నేను పథకాల కోసం ఈ 75,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను, ఈసారి ఇంకొక 20,000 కోట్లు పెరుగుతున్నాయి, లేదంటే 1,00,000 కోట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన క్లియర్గా చూపించాడు. ఇప్పుడు ఇక్కడ ఆ పని మీరు చేయలేకపోయారుగా, కూటమి చేయలేకపోయింది. 9 నవరత్నాలులో 90% ఆయన నెరవేర్చాడు కదా. కడుపుకు కూడు తినే ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు, ఇచ్చిన మాట నెరవేర్చాడు. అదే మద్యపానం లెస్, జగన్ మద్యపాన నిషేధంలో ఫెయిల్ అయ్యాడు.
మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, మీరు ఆ ఒక్క పథకం పెట్టండి మద్యపాన మరి 2014లో రైతు రుణమాఫీ అని చెప్పిన నీవు మరి ఈసారి ఆ పథకం ఎందుకు పెట్టలేదంటే నువ్వు అసమర్థుడు ఉన్నాయి అక్కడ. మీ మీ బంగారం బ్యాంకులోంచి తాకండి, నేను రాగానే సంతకం పెడతాను, మీ డబ్బులు మీకు వస్తాయి అని చెప్పి మళ్ళీ నమ్ముకొని బ్యాంకులో పెట్టినప్పుడు వాళ్ళ బ్యాంకులు డబ్బులు బంగారం విడిపించారా? మరి ఆ పథకం ఎందుకు పెట్టలేదు? అంటే ఎంతసేపు కాపీ పేస్ట్. అంటే చంద్రబాబు నాయుడుకి కాపీ కొడతాం కూడా పూర్తిగా చేత కాదు. తెలంగాణలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి షణ్ముఖ వ్యూహం కొత్త పేరు అన్నమాట. పవన్ కళ్యాణ్ షణ్ముఖ షణ్ముఖ వ్యూహం. కాబట్టి షణ్ముఖ వ్యూహం, సూపర్ సిక్స్లు ఏంటి షణ్ముఖ వ్యూహం? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే తెలంగాణ కాంగ్రెస్లో కానీ కర్ణాటకలో పెట్టారు కాబట్టి వాళ్ళు కొంచెం అవి పాజిటివ్గా వచ్చి ఇక్కడ గవర్నమెంట్స్ వచ్చాయి, ఏదైనా ఏపీలో కూడా అలాంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఏంటి షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి అసలు దాని అర్థం? ఆయనే చెప్పాలి మరి, ఎందుకంటే 4 పుస్తకాలు చదివాడు కదా ఆయన. షణ్ముఖ వ్యూహం అంటే ఏంటో మరి ఆంధ్ర మహాభారతంలో సంగ్రామంలో ఎక్కడ ఈ వ్యూహం లేదు, రామాయణంలో ఎక్కడా లేదు, భాగవతం ఏమైనా చెగువీర చరిత్రలో ఉందో తెలియదు. మరి అంటే నోటికి ఏది వస్తే అది వాగటం. మనకు సామెత ఒకటి ఉంది, సూపర్ 6 వికెట్స్ కొన్ని ఉన్నాయి. ఈ మేనిఫెస్టో అంటే చూడండి ఎంత ఉత్సాహమో. మేనిఫెస్టో ఇంకా పూర్తిగా రిలీజ్ అయ్యి 24 అవర్స్ కాలేదు. నేను ఆయన సర్వే ఇచ్చాడు, తెలుగుదేశం మేనిఫెస్టోతో తలకిందులైన జగన్ వ్యూహం. అంటే 24 గంటలు కాకముందే వీళ్ళు సర్వే చేసేసారు, వెంటనే జగన్ ఓడిపోతున్నాడు, ఇదో ప్రచారం. అంటే ఎంత క్యూరియాసిటీ చూడండి ఒకసారి. అంటే అమలు చెయ్యని వాడు 100 హామీలు ఇస్తాడండి. ఓకే, 10 రూపాయలు వడ్డీ డబ్బు ఇచ్చాడు అనుకోండి, 15 తీసుకో ఇచ్చేయి, ముందు వాడు అవసరం తీరిపోవాలి. వాడు అసలు ఇచ్చేది లేదు, వడ్డీ కట్టేది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హామీ ఎలా ఉంటుందంటే ఎడారులో ఎండమావుల మాదిరిగా ఉంటుంది. ఇసుకలో నుంచి నూనె పిండినట్లుగా ఉంటుంది, కుందేటి కొమ్మును సాధించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిక్ ఎంత పూర్తి స్థాయిలో ఒక అవేర్నెస్ వచ్చిందండి. మునుపుట్లాగే 1982 1977లో లేరు పబ్లిక్. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి విఘ్నతగా ఆలోచిస్తున్నాడు. సరే, ఈయన మంచివాడని మనం చూడట్లేదు, ఈయన గొప్పడం మనం చూడట్లేదు, ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది. ఆయన మీదేమో ఈయన మీద ఇస్తాడో నమ్మకం లేదు, ఆయన మీద ఇష్టం లేదు, కానీ చెప్పినవి ఇచ్చాడు కదా. బడుగు బలహీన వర్గాలు, బిలో పావర్టీ వాళ్ళని ఈ రోజున నిలబెట్టాడు కదా. ఇంకా ఈసారి కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో సుస్థిరం అవుతారు. ఓకే, ఆ తర్వాత డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. అట్లాగని చెప్పేసి ఏపీలో డెవలప్మెంట్ లేకుండా పోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేటువంటి జూన్ 4వ తారీఖు తర్వాత వెబ్సైట్లో ఉండదు. ఒకవేళ కర్మగానే ఆయన సీఎం అయినా కూడా అందులో నెరవేర్చని పథకం ఏ ఒక్కటే ఆయన చేయడు. ఇది కేవలం ఏంటంటే మనుషుల యొక్క ఓట్ బ్యాంక్ పైన మానసిక వికృతమైనటువంటి చేష్టలు. ఇప్పుడు ఆయన ఆత్మపరిశీలన చేసుకోమనండి, ఒక్కసారి ప్రశ్నించుకోమనండి, అవి నేను చేయగలుగుతాడు ఆయన. మరి అమరావతి అభివృద్ధి గురించి ఎక్కడ మేనిఫెస్టో పెట్టలేదు నువ్వు? అసలు అమరావతి కాదు, మేనిఫెస్టోలో 3 ప్రధానమైన విషయాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఒకటి క్యాపిటల్స్ గురించి మాట్లాడలేదు, రాజధాని గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఉద్యోగుల గురించి మాట్లాడలేదు, నెక్స్ట్ వచ్చేసి ఈ కాపుల గురించి, కాపుల అంశం ఎక్కడా తీసుకోలేదు. కాపులు మేజర్ ఫ్యాక్టర్. ఆయనతో పాటు పొత్తులో ఉంది పవన్ కళ్యాణ్ సంబంధించి 28% ఓట్ బ్యాంక్ ఉన్న ఒక సామాజిక వర్గం గురించి వాళ్ళకి ఏం చేస్తామని ఇంతవరకు ఈ 2 పార్టీలు చెప్పలేదు. ఈ రోజున వృద్ధుడైన మగాళ్ళు మాట మాట్లాడాడు పద్మనాభం, ముద్రగడ పద్మనాభం. నిన్ను ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా పవన్ యొక్క పతనానికి కారణమని? ఎవడన్నా ఆ స్టేజ్లో ఆ వ్యక్తి మాట్లాడతారండి? అంటే ఆయనకు కావాల్సింది లేదు సార్, వారి కమ్యూనిటీని బాగు చేసుకోవాలి, వారి క్వార్టర్ని పెంచుకోవాలి. దానికోసం ఎటువంటి దొంగ హామీలు ఇవ్వటానికైనా సిద్ధపడేటువంటి మరొక ఆలీబాబా చంద్రబాబు. ఈ రోజున ఆ మేనిఫెస్టో చదువుతుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం ఎంత, వనరులు ఏంటి, మరి రాజధాని పరిస్థితి ఏంటి, మీరంటే క్యాపిటల్ పరిస్థితి ఏంటి, అసలు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలండి, ఈ
క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ లేకుండా ఏవి పడితే అవి చెత్త అంతా ఎక్కించి ఇది నేను అమలు చేస్తానంటే 2019 లాగా 2014 లాగా మోసపోయేటువంటి ప్రజానకం ఈరోజు లేదు. ఓకే. సో కాబట్టి మనుషులు పరంగిత జ్ఞానంగా ఆలోచిస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మేనిఫెస్టో మీద చర్చ అనేటువంటిది అది ఒక కామెడీ స్కిట్ మాదిరిగానే ఉంది తప్ప మరొకటి కాదని చెప్పొచ్చు. ఓకే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో కొంత విశ్వసత ఉంది. ఎందుకంటే చెప్పింది చేస్తాడు, చేయలేనిది చెప్పడు. ఆ ఒక్క క్రెడిబిలిటీని 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఓకే. ఇప్పుడు మనకు తొత్తర మామయ్య తత్తరకు అల్లుడు ఇద్దరు ఉన్నారు. తొత్తర మామయ్య తత్తరమల్లుడు, తత్తర అల్లుడు. పురంధేశ్వరి లోకేషా? బాలకృష్ణ తత్తర మామయ్య, ఓకే. తొత్తర అల్లుడు ఓకే. లోకేష్ బాలకృష్ణ మా ఉత్తర కుమారుడు. పోనీ వాళ్ళకన్నా అవగాహన ఉందా మేనిఫెస్టో మీద? లేదు. చివరికి బీజేపీ అధిష్టానం కానీ పురంధరేశ్వరి గారు కానీ అంటే మేనిఫెస్టో కూడా ప్రచారం కష్టంగా ఎక్కువ కాదుగా. అవును. రాజమండ్రి నుంచి విజయవాడ ఎంత దూరం? 150 కిలోమీటర్లు. అంటే నువ్వు మేనిఫెస్టోకి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే అందులో చెప్పేవి ఏవి అమలు కానివి. రేపు పొద్దున అందులో ఇప్పుడు కూటమిలో ఎందుకు కలిసామని జుట్టు పిక్కుంటున్నారు. ఎవరు? బీజేపీయా? బీజేపీ. అందుకే కదా పురంధరేశ్వరి గారు కనీసం ఫోటోని వేశారు. ఆంధ్ర రాష్ట్ర మెంబర్ కదా. అక్కడ ఎవరు? ఆయన ఎవరో ఒక పర్సన్ తీసుకొచ్చి పెట్టారు. వాడేమో చీ పో అంటున్నాడు. తెలుసు ఆయనకి. అంటే పైనుంచి ఆదేశం వచ్చి ఉంటుంది కదా. అంటే గతంలో కనుక మనం గల్లా జయదేవ్ గారు కేసీఆర్ నానికి బొకే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మంటే నెట్టేట్టు చూసారా? మీరు ఇంకా అవకాశం ఉంటే ఆ రెండు కట్ చేసేయండి. ఆ రోజు కేసీఆర్ నాని ఢిల్లీలో గల్లా జయదేవ్ బొకే ఇమ్మంటే ఇసిరిచ్చి కొట్టాడు. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయ్యిందంటే పూర్తి స్థాయిలో ఆ రోజు చంద్రబాబు నాయుడుతో ఉండటం కేసీఆర్ నానికి ఇష్టం లేదు, బీజేపీ మేనిఫెస్టోలో కలవడం ఇష్టం లేదు. కాబట్టి ఈయన ఇచ్చిన హామీలు మొత్తం రేపు అమలు చేయమంటే రేపు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇటు బయటకు వచ్చి మళ్ళీ స్టేజ్ ఎక్కి నేను తప్పు చేశాను, చారిత్రక తప్పు చేశాను, నాకు కేంద్రం సహకరించలేదు అని ఆ బురద మనకు జల్లుతాడని చెప్పి ఆ కమలం ఆ బురదకి దూరంగా ఉండి అంటి ముట్టనట్టుగా తామరాకుకు నీటికంత రీతిలో ఉందంటే కూటమిలో ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళొక్కసారి బయటపడిందని చెప్పొచ్చు. అదే నిదర్శనం అంటే ఇప్పుడు చారి గారు ఇప్పుడు మేనిఫెస్టో చూసే చాలామంది ప్రజలు ఓటేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఎంత ముఖ్యమో వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఎంత ముఖ్యమనేది ప్రజలు ఆలోచిస్తారు. అలాంటిది 6 పార్లమెంటు స్థానాల్లో ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో లేకుండా, వాళ్ళ బొమ్మ లేకుండా, వాళ్ళ గుర్తు లేకుండా ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? మేము ఇది చేస్తున్నామని చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. అంటే వీళ్ళు పెట్టినటువంటి పథకాలు ఏవి కూడా అమలు కావు. ఓకే. పొరపాటున గనక ప్రజలు ఆలోచన చేయకుండా కనుక ఓటు కనుక వేశారు అంటే జూన్ 4 మే 1 జూలై 1వ తారీఖు వృద్ధాప్య పెన్షన్లు రావు. ఓకే. అమ్మ ఒడి రాదు, రైతు బంధు రాదు, విద్యా దీవెన రాదు. చివరికి పిల్లలు తినే అన్నంలో కూడా బొచ్చులో కూడా మట్టి కొడతారు. కాబట్టి ఏంటంటే టీడీపీ ఇచ్చిన హామీలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించకుండా ఈడమ్మ ఇంత ఇస్తాడా, నా కొడుకు ఇంత ఇస్తాడు అంటే ఒక మిడిల్ క్లాస్ పబ్లిక్ అలా మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి దిగజార్చుకున్నటువంటి మేనిఫెస్టో అది. సో కాబట్టి అందుకే వ్యూహాత్మకంగా చూడండి, నాది అంచనా ప్రకారం మోడీ రేపు రాజమండ్రి మీటింగ్ అన్నారు. వస్తాడో రారో కూడా తెలియని కన్ఫ్యూజ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక మోడీ ఫోటో పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రేపు పొద్దున ఇవ్వకపోతే ఎవరిని అంటారండి? అంటే వీళ్ళ అసమర్థతనే వాళ్ళపై నెట్టబెత్తం చేస్తాడు. మనగాళ్ళ మగాళ్ళ ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి నేను ఇది ఇవ్వగలుగుతాను, నేను ఇది ఇవ్వలేను, నేను ఇది ఇస్తాను. ఒక బడ్జెట్ ప్రకారం వెళ్ళాడు. జూలై 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏమని తెచ్చిస్తాడు?
ఆయనేమో 5 ఏళ్ల పాలన తర్వాత నేను పెంచుకుంటూ పోతాను అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళకంటే ఒక గుప్పుడు ఎక్కువ ఇస్తా అంటే పబ్లిక్ ఆ ఎంగిలి మెతుకులు కకృతి పడతారు అన్నటువంటి అంటే ఓటర్లు వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ దృష్టిలో కుక్కల్లా చూస్తున్నారు ఓటర్లను. చివరికి వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటే పొరపాటు తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే వాళ్ళ బాత్రూమ్ కడగడానికో, బాకీ గుడ్లు కడిగించుకోవడానికో, ఇల్లు చిమ్మించుకోవడానికో మనం చూసాంగా భువనేశ్వర్ గారి ఆడియో వారు రోడ్డంటే వచ్చడం వేద సూక్తులు విన్నాం మనం. వేద వచనాలు. ఏమో అది మార్ఫింగ్ అని చెప్తున్నారు, కావాలని చెప్పేసి ఆవిడ మీద కుట్ర చేసే విధంగా అవును నిజమే. ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కూడా మార్ఫింగే. అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా మార్ఫింగే. ఇంకా అదృష్టం నీది నాది పెట్టలేదు అక్కడ. మీ వయసు నా వయసు పెట్టలేదు. అంటే ఏదైనా అంటే ఇక మార్ఫింగే. కాబట్టి అంటే మరొకసారి ఓవరాల్ చూసినట్లయితే బీజేపీకి వీళ్ళిద్దరితో ఉండడం ఇష్టం లేకే ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ప్రచారం పాపం వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఎక్కడ ప్రచారం చేయట్లా, వాళ్ళే ఇండిపెండెంట్గా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదండి. వాళ్ళకి డ్యూటీ ఏంటి? ఉమ్మడిగా కలిసిన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని 4 తిట్లు తిట్టి రావాలి. ఇప్పుడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ పంచకల రమేష్ని ఎన్ని తిట్లు తిట్టాడండి? రోజుకు 6 లక్షల రూపాయలు మైనస్ ద్వారా పొందాడనేగా. అలవాటైపోయి మళ్ళీ అక్కడ అదే మాట మాట్లాడుకొచ్చాడు. అంటే మీరు పెట్టిన నాయకులపై మీకు విశ్వసనీయత లేదు, మీరు పెట్టిన నాయకుల పేర్లు మీకు తెలియదు, అసలు మీ పార్టీ సింబల్ ఏంటో మీకు తెలియదు. ఎందుకు గ్లాస్ గుర్తు 13 మందికి ఇచ్చారు గ్లాస్ గుర్తు. ఇండిపెండెంట్లకు ఇచ్చారండి, అది అందరికీ ఇచ్చారు. వాళ్ళు జనసేన పబ్లిక్ జనసేన అనుకుంటారు కదా. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఉదాహరణకు పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, రాజమండ్రి ఉంది. రాజమండ్రి టీడీపీ లేదు, అక్కడ ఎవరి సింబల్ ఉంటుంది? కమల సింబల్ ఉంటుంది, అవునా? అసెంబ్లీకి ఓటేసిన వాడు లోక్సభకి వెళ్ళినప్పుడు అరే ఇక్కడ అమ్మ ఇది లేదని చెప్పేవాడు గుర్తుతాడుగా. సో కానీ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే టీడీపీ బలాన్ని పెంచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఇటు జనసేన బీజేపీని కూడా ఈత వచ్చినవాడు ఏం చేస్తాడంటే ఈత వచ్చిన వాడిని ఒడ్డును చేర్చండి. ఈత రానివాడు దిగినప్పుడు ఆ ఈత రానివాడిని పైకి లాగాలంటే ఆడు కూడా లాక్కుపోతాడు లోపలికి. సో కాబట్టి ఓవరాల్గా ఈ 3 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. కాబట్టి టీడీపీ కూటమి మేనిఫెస్టో అనేటువంటిది పబ్లిక్లో ఎక్కడ చర్చకు రావటం లేదు, రీచ్ అవ్వలేదు, జనాలకి వెళ్ళదు కూడా. అసలు కూటమి యొక్క పవరే గ్రౌండ్లోకి పోలేదు. ఏదన్నా ఉంటే నిద్ర లేచిన తర్వాత ప్రజాకూటాలు పెట్టి మనం రోజు ప్రార్థనలు చేస్తున్నారు తప్పితే లేదు. కానీ వైసీపీ వాళ్ళు అభిమానులు ఎక్కడ కూడా ప్రభుత్వం మేనిఫెస్టో ఎవరు అడగలేదండి. వీళ్ళు అనవసరంగా రిలీజ్ చేస్తున్నారు. జగనే మేనిఫెస్టో. పార్టీ సింబల్ కంటే వాళ్ళకి కనపడే జగనే కనపడతాడు. పోలింగ్ బూత్ వెళ్ళాక ఫ్యాన్ కనపడతాడు, ఆ ఫ్యాన్ గుర్తులే జగన్ బొమ్మ కనపడుతుంది, జగన్కే ఓటేస్తారు. 175 స్థానాలు జగనే పోటీ చేస్తున్నాడు, 25 స్థానాలు జగనే పోటీ చేస్తున్నాడు, 200 స్థానాల్లో టోటల్ ఆయనే పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వసనీయత, విలువలు మేనిఫెస్టోకి ప్రజలు పట్టం కడతారు. ఇది టోటల్గా జగన్మోహన్ రెడ్డిది మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో, మ్యానిపులేట్ ఫెస్టో ఇది. సో జూన్ 4 తర్వాత మేనిఫెస్టో కనుమరుగవుతుంది, ఆ వ్యక్తిలో కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా అంటే ఈ పీరియడ్ మాత్రం మరొక్కసారి అంటే ఒక ఆస్ట్రాలజర్గా పొలిటికల్ గ్రౌండ్ చూశాను కాబట్టి ఈసారి టైట్ ఫైట్ అయితే ఉంది, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది. లేదని మనం చంద్రబాబుని తీసేయలేం. కాకపోతే అంటే ఆ సూపర్ 6కు బదులు సూపర్ వికెట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టీడీపీలో నుంచి సూపర్ వికెట్లు బయటపడతాయి. అంటే పెద్ద మెజార్టీ వచ్చే అవకాశం లేదు జగన్కి. 103 వరకు ధైర్యం చెబుతానండి నేను. 103 కన్ఫామ్గా వస్తాయి. 107, 103 కన్ఫామ్. ఆ 103, 107లో కూడా ఒక 20 స్థానాల్లో 5 నుంచి 2000 ఓట్ల మధ్య గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక 70 స్థానాలు కంపల్సరీ ఉన్నాయి. ఆ 70 స్థానాల్లో కూడా కూటమి గెలిచేది 10 స్థానాలే. మళ్ళీ ఆ కూటమి స్థానాల్లో 20 స్థానాలు జగన్కి వెళతామే అక్కడ మెజారిటీ పెంచుతుంది. సో అందులో పబ్లిక్ తెలిసిపోయింది, బ్యాంకు లావాదేవీలు ఎగ్గొట్టినోడు అనకాపల్లి వచ్చాడని. కడప నుంచి అనకాపల్లి ఏం పని ఆయనకి? గతంలో విజయమ్మను ఓడించిన వాళ్ళు సీఎం రమేష్ ఓడించారు అక్కడ.
అట్లాగే విజయవాడ వెస్ట్ అనూహ్యంగా మారింది. సుజనా చౌదరి. అనూహ్యంగా అతను అక్కడ ఓటమి చెందుతున్నాడు. అది మ్యాక్సిమం అటు వైసీపీ క్యాండిడేట్ కానివ్వండి, జనసేనను ఎదిరించి బయటకు వచ్చినటువంటి పోతిన మహేష్ ప్రాబల్యం కానివ్వండి, కొంత అక్కడ పనిచేసింది, ఓట్ బ్యాంక్ పనిచేస్తుంది. సో అది కూడా ఎడ్జ్లో వాళ్ళు బయటపడుతున్నారు. సో ఓవరిస్తే ఏవైతే ఆర్థిక నేరగాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి కూటమి ఇక్కడ బీజేపీ కూడా తప్పు చేసిందండి. నీకు ఆర్థిక నేరగాళ్ళు తెలిసినప్పుడు నువ్వు వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తావు? వాళ్ళకి గెలవాలని నైతిక అంటే బీజేపీ పార్టీకి నైతిక ఏ పార్టీలో లేరు, వైసీపీలో లేరు, బీజేపీ పార్టీకి నైతిక మధ్య సిండికేట్ ఉన్న వ్యక్తికి నువ్వు ఒంగోలు సీట్ ఇస్తారా? మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇస్తారా? ఎందుకు అదే మాగుంట శ్రీనివాసరెడ్డికి 2019లో జగన్ సీట్ ఇవ్వలేదా? అప్పుడు ఈ మధ్య స్కామ్ లేదుగా, అప్పుడు లేదుగా. కాబట్టి ఇటువంటి అనైతికమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవడం వలన కూడా బీజేపీ ఈసారి మసక బారుతుందని చెప్పచ్చు. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించాలంటే ఏపీలో వచ్చేటువంటి ఎంపీ స్థానాలు ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ సంవత్సరం. అక్కడ మోడీకి ఏమి ఎంత చరిష్మా తగ్గుతుందండి. కారణం ఏంటి? ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులకు సీట్లు ఇచ్చి ఏదో సాధిద్దామని కొత్త ప్రయోగం వాళ్ళు చేశారు. ఆ ప్రయోగం ఎఫెక్ట్ వాళ్ళకంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఓవరాల్గా అటు కేంద్రంలోనూ టైట్ ఫైటే, ఇక్కడ టీడీపీకి టైట్ ఫైటే. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజలు విస్మరించేశారు. ఆలోచన జగన్ పైకి వెళ్ళింది. ఎందుకంటే చెప్పింది చేస్తాడు, చేయలేనిది చెప్పడం అనేటువంటిది బాగా వెళ్ళింది. సో ఓవరాల్గా ఈసారి 2024లో జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ మెజారిటీతో, తక్కువ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 అంటే ఒక 20 సీట్ల స్థానంతో అతను పదవిని చేపడతాడు. అట్టగా పార్లమెంట్కి వచ్చేసరికి గతం కంటే 22 వచ్చాయి, ఈసారి 18-19 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం గ్రాఫ్ అయితే తగ్గింది. రుణమాఫీ అలాంటి ఏమైనా పెట్టుంటే కొంచెం పెరిగేది. అంటే జరగని పని అది జరగదు. మన పబ్లిక్ నుంచి పెట్టాం, మన పబ్లిక్ నుంచి వచ్చిన వాయిస్ని మనం మేనిఫెస్టో వాళ్ళు పెట్టాం. కానీ అక్కడ పరిస్థితులు అక్కడ లేవు. ఇప్పుడు ఒక పక్కన ఇక్కడ తెలంగాణలో పెట్టినటువంటి ఉచిత బస్సు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు పెట్టిన R6లే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అక్కడ ఉచిత బస్సులు పెడతాం వల్ల అక్కడ మొదలవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల వారికి అవకాశాలు ఇచ్చాడు. నేను ఇప్పటికి ఇదే చేస్తాను, దేవుడు కరుణిస్తే ఇంకా రేపు చేస్తాను. ఇప్పుడు గతంలో చెప్పినవి చేశాడు, చెప్పనివి చేశాడు. సో కాబట్టి క్రెడిబిలిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి ఉంది, అన్క్రెడిబిలిటీ అనేటువంటిది టీడీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. సో మీరు చెప్పిన వ్యూ ప్రకారం అయితే మేనిఫెస్టో వైసీపీకి అడ్వాంటేజ్. మరి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది రేపు ఎలక్షన్స్? ఎందుకంటే ఇంకా 13 రోజులే ఉంది, ఈ 12 రోజులే. ఈ 12 రోజుల్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వైసీపీ మేనిఫెస్టో ఎంతవరకు జనాల్లోకి తీసుకెళ్తారు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను అశోక్.